Audio Jungle. పక్కాగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని భాగ్యనగర్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. సర్వేయర్లు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్న తీరును పరిశీలించారు. మొబైల్ యాప్లో నమోదు చేసిన వివరాలు దరఖాస్తుదారుల వాస్తవ వివరాలతో సరిపోయాయా లేదా అన్నది గమనించి అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, దరఖాస్తుదారుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ పూర్తి సమాచారాన్ని సేకరించి మొబైల్ యాప్లో పొందుపరచాలని తెలిపారు. దరఖాస్తుదారులు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి ఫోటోతో పాటు వారి ఫోటోను, స్వంత ఇల్లు అయితే నిర్ధారిత డాక్యుమెంట్లు కానీ, ఇంటి పన్ను చెల్లించిన రసీదులను యాప్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు దరఖాస్తుదారు చూపిన స్థలం, దాని డాక్యుమెంట్లను యాప్లో పొందుపర్చాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఈ నెలాఖరులోగా సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, తహసీల్దార్ రాజు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి అవార్డులు సాధించిన అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులను, సిబ్బందిని కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అభినందించారు. ప్రశంసా పత్రం, జ్ఞాపికలను కలెక్టర్ చేతుల మీదుగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో జిల్లా పేరును నిలబెట్టిన అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. జిల్లాకు 2 విభాగాల్లో జాతీయ స్థాయి అవార్డులు రావడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. మున్ముందు మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. అవార్డులు అధికారుల పనితీరుకు కొలమానమని తెలిపారు. కాగా నిర్మల్ గ్రామీణ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గణపతి మహిళా స్వయం సహాయక బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ క్షేత్రానికి ఉపాధి హామీ పథకంలో భాగంగా అధిక పని దినాలు కల్పించినందుకు గాను పెంబి మండల వేటిక్యాల గ్రామ ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు, ఉపాధి హామీ కూలీల అవార్డులు లభించాయి. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ విజయలక్ష్మి, డిపిఎంఎం విజయలక్ష్మి, కొండాపూర్ గ్రామ గణపతి స్వయం సహాయక మహిళా సంఘం సభ్యురాలు నవాత్ లక్ష్మి, నిర్మల్ మండల సమాఖ్య అధ్యక్షురాలు మేరళ్ల ఉమా, వివోఏ దానిమెల సుజాత, అడిగబోసు, ఆర్ సంతోష్ కుమార్, ఈ నర్సయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్ జెండర్లు గౌరవప్రదంగా వైద్య సేవలను పొందాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్ల ప్రత్యేక మైత్రి క్లినిక్ను అధికారులు, క్రాస్ జెండర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ట్రాన్స్ జెండర్ వివక్షరహిత వైద్య సేవలను పొందేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మైత్రి క్లినిక్లను ఏర్పాటు చేసిందన్నారు. ట్రాన్స్ జెండర్లందరూ ఈ మైత్రి క్లినిక్ల ద్వారా తమ గుర్తింపు కార్డులతో వైద్య సదుపాయాల్ని పొందవచ్చునని అని తెలిపారు. ప్రతి ఒక్క ట్రాన్స్ జెండర్ గుర్తింపు కార్డులు పొంది ప్రభుత్వ అందించు అన్ని రకాల లబ్ధి పొందాలన్నారు. ఈ గుర్తింపు కార్డులను పొందేందుకై ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాన్స్ జెండర్లకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 1,55,326 హెల్ప్ లైన్ నంబర్ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమరెడ్డి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, నిర్మల్ సిడిపిఓ నాగమణి, సిడిపిఓ నాగలక్ష్మి, ట్రాన్స్ జెండర్లు, వైద్యశాఖ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులంతా విద్యకు, క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ పోటీల ముగింపు వేడుకల్లో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి నేటి వరకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు పతకాలను, కప్పులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడా పోటీల్లో విజయం సాధించకపోయినప్పటికీ పోటీల్లో పాలుపంచుకోవడం కూడా గొప్ప విషయమని తెలిపారు. ప్రతి విద్యార్థి క్రీడలను తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు.
క్రీడల ద్వారా మానసిక శారీరక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. క్రీడల్లో అందించు పలు ధృవీకరణ పత్రాలు భవిష్యత్తులో ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత కలిగి ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఈజీ పద్మ, జిల్లా ఒలింపిక్స్ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ శ్యాముల్, ఎస్జీఎఫ్ రవీందర్ గౌడ్, సెక్రటరీ, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీఎం కప్ పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి పతకాలు, బహుమతులు ప్రదానం చేసి అభినందనలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థులందరికీ నూతన డైట్ ఛార్జీల ప్రకారమే భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సంక్షేమ శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ వసతి గృహంలో చదివే విద్యార్థులందరికీ ప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా భోజనాన్ని అందించాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భోజనానికి నాణ్యమైన కూరగాయలను, సరుకులను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులంతా నిరంతరం వసతి గృహాలను సందర్శిస్తూ విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలను పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. పెంచిన డైట్ ఛార్జీల మెనూ లిస్టును ప్రతి హాస్టల్లో ప్రదర్శించాలన్నారు. విద్యార్థులందరికీ అన్ని పూటల మెనూ ప్రకారం మాత్రమే భోజనాన్ని అందించాలన్నారు. వంట సిబ్బందికి శిక్షణలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డిఈఓ రామారావు, సంక్షేమ శాఖల అధికారులు శ్రీనివాస్, మోహన్ సింగ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని మార్కెట్ ప్రాంతాలలో పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం మున్సిపల్, పోలీస్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణంలో పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పార్కింగ్ కూరగాయలు, పండ్లు, పూలు, ఇతర వీధి వ్యాపారస్తులు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే తమ వ్యాపారాన్ని చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా రోడ్లపై వ్యాపారాన్ని నిర్వహించరాదన్నారు. పట్టణంలో పార్కింగ్ సమస్య అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పార్కింగ్ సమస్యను తీర్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. షాపింగ్ మాల్, ఇతర వ్యాపార సముదాయాలలో వారి పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీధి వ్యాపారస్తులు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే తమ వ్యాపారాలు చేసుకోవాలని తెలిపారు. చేపల మార్కెట్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, మెప్మా పిడి సుభాష్, పోలీస్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.